కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో విక్టరీ స్టడీ సర్కిల్ నిర్వహించిన విక్టరీ అభినందన సభ ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం 15 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ స్టడీ సర్కిల్ ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలబెడుతూ ముందుకు సాగుతోందని నిర్వాహకులు చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నవోదయ విద్యాలయ ప్రవేశాల్లో తమ స్టడీ సర్కిల్ నుంచి 18 మంది విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణమని తెలిపారు. అందుకు సంబంధించినటువంటి సీట్స్ కానీ అభినందన సభలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూనే ఉంటాము. ఇది 100వ సీటు కూడా ఈ సంవత్సరం కైవసం చేసుకున్నాము. 100 సీట్లు దాటి 104 సీట్లని మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఇక విక్టరీ స్టడీ సర్కిల్లో చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా కేవలం సార్ చెప్పినట్టు పుస్తకాలని బట్టి పట్టడం కాదు, చాలా వినూత్నమైనటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకునేలాగా ప్రతి టీచరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ ముఖ్యంగా డైరెక్టర్ చిన్ని గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ని చాలా చక్కగా, చాలా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ విజయానికి కారణమైనటువంటి నా తోటి ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషిస్తారు దీంట్లో. ముఖ్యంగా ఈ హెచ్ఎం గారు, మన జయరేష్ సారు, మేడమ్స్, అలాగే స్టాఫ్ అందరూ కూడా చాలా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక సిలబస్ని ముందుకు తీసుకెళ్తారు. చాలా అనుభవాత్మకమైనటువంటి మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. విద్యార్థికి స్థాయిని బట్టి కొన్ని సెక్షన్ల వారీగా విడగొట్టడం జరుగుతుంది. వాళ్ళ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఒక ప్రత్యేక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా. ఇదే ఉత్సాహంతో మనం ఈ సంవత్సరం నుండి ఆ యొక్క విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించడం జరిగింది. దానికి సార్ చెప్పినట్టు మనకు ఓపెన్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి ఫ్యాకల్టీ, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో ఒక మంచి స్కూల్ని విద్యార్థులకి కేవలం కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషనే కాదు, మారల్ వాల్యూస్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడం జరిగింది. కాబట్టి అడ్మిషన్స్ కూడా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి తల్లిదండ్రులు దీనిని గమనించి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ విద్యార్థులకి, మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తును అందించే ఈ విక్టరీని మీరు అందిపుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం నవోదయలో 18 సీట్లు కైవసం చేసుకుని మరి ఎప్పటిలాగే రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా మరి విక్టరీ అనేది ముందుకు దూసుకుపోతుంది. అందుకు సంబంధించినటువంటి సీట్స్ కానీ అభినందన సభలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూనే ఉంటాము. ఇది 100వ సీటు కూడా ఈ సంవత్సరం కైవసం చేసుకున్నాము. 100 సీట్లు దాటి 104 సీట్లని మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఇక విక్టరీ స్టడీ సర్కిల్లో చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా కేవలం సార్ చెప్పినట్టు పుస్తకాలని బట్టి పట్టడం కాదు, చాలా వినూత్నమైనటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకునేలాగా ప్రతి టీచరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ ముఖ్యంగా డైరెక్టర్ చిన్ని గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ని చాలా చక్కగా, చాలా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ విజయానికి కారణమైనటువంటి నా తోటి ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషిస్తారు దీంట్లో. ముఖ్యంగా ఈ హెచ్ఎం గారు, మన జయరేష్ సారు, మేడమ్స్, అలాగే స్టాఫ్ అందరూ కూడా చాలా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక సిలబస్ని ముందుకు తీసుకెళ్తారు. చాలా అనుభవాత్మకమైనటువంటి మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. విద్యార్థికి స్థాయిని బట్టి కొన్ని సెక్షన్ల వారీగా విడగొట్టడం జరుగుతుంది. వాళ్ళ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఒక ప్రత్యేక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా. ఇదే ఉత్సాహంతో మనం ఈ సంవత్సరం నుండి ఆ యొక్క విక్టరీ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించడం జరిగింది. దానికి సార్ చెప్పినట్టు మనకు ఓపెన్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి ఫ్యాకల్టీ, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో ఒక మంచి స్కూల్ని విద్యార్థులకి కేవలం కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషనే కాదు, మారల్ వాల్యూస్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడం జరిగింది. కాబట్టి అడ్మిషన్స్ కూడా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి తల్లిదండ్రులు దీనిని గమనించి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ విద్యార్థులకి, మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తును అందించే ఈ విక్టరీని మీరు అందిపుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.